హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ క్వార్టర్ తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర సబ్ ఏరియా అండి. ఇది మన సికింద్రాబాద్లో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరండి. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇక్కడ వేకెన్సీని మనం చూసుకుంటే స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 2, అదేవిధంగా కుక్, అదేవిధంగా ఎల్డీసీ, మెసెంజర్, డ్రాఫ్టర్ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఒకవేళ నోటిఫికేషన్ క్లారిటీగా మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి. అక్కడ నుంచి వెళ్ళి అయితే మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఎలా పంపించాలి, ఎక్కడికి పంపించాలని తెలుసుకుందామండి. వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అనేది మీకోసం తెస్తూనే ఉంటాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారైతే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనేది సపరేట్గా అప్లికేషన్ ఫామ్, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఎల్డీసీకి సపరేట్, ప్రతి పోస్టుకు అనేది సపరేట్ ఫామ్ అనేది ఉంటుందండి. అది మాత్రమే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఎల్డీసీ అని చూసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఇక్కడ రీసెంట్ ఫోటో అనేది పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ప్రతి ఫామ్ అనేది ఒకే విధంగా అయితే ఉంటుంది. కాకపోతే ఆ వేకెన్సీని బట్టి అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మేము చూసుకుంటే మీ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సీరియల్ నెంబర్ 3 చూసుకుంటే ఇక్కడ మీరు మీ కేటగిరీ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అది అయితే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందండి పక్కన. ఆ తర్వాత ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ 4 అనేది చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 5th అని చూసుకుంటే 2022 ఆగస్టు 1 నాటికి అనేది మీకు ఎంత ఇయర్ అవుతున్నాయి, ఎంత మంత్ అవుతున్నాయి, ఎంత డేస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ 6 చూసుకుంటే నేషనాలిటీ అనేది ఇండియా అని రాయాల్సి అయితే ఉంటుంది. సీరియల్ నెంబర్ 7 అని చూసుకుంటే ఇక్కడ జెండర్ అనేది రాయాల్సి అయితే ఉంటుందండి. మేల్ క్యాండిడేట్, ఫీమేల్ అనేది పక్కన ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత సీరియల్ నెంబర్ 8 అని చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. మీరు దేనిపైన అప్లై చేస్తున్నా ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఎల్డీసీ అయితే ఇక్కడ 12th అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సీరియల్ నెంబర్ 9 అనేది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏందనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 10 అనేది మీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పక్కన ఇక్కడ చూసుకుంటే మీరు పిన్ కోడ్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫుల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే సీరియల్ నెంబర్ 11 అని చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ పర్మనెంట్ అదేవిధంగా ప్రజెంట్ సేమ్ ఉంటే సేమ్ ఫిల్అప్ చేయండి అండి. వేరుంటే వేరుగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత 12th కాలం అని చూసుకుంటే ఇక్కడ మీరు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే వదిలేయచ్చండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సీరియల్ నెంబర్ ఇక్కడ 13 చూసుకుంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 14th కాలం అనేది మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసుకుంటే సీరియల్ నెంబర్ ఇక్కడ 15th అని చూసుకుంటే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మనం చూసుకుంటే సీరియల్ నెంబర్ 16 అని చూసుకుంటే మీ స్టేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు తెలంగాణ వాళ్ళ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు సీరియల్ నెంబర్ 17 అనేది ఇక్కడైతే కొంచెం గమనించాల్సి అయితే ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి పంపించాలనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే సీరియల్ నెంబర్ 3 అని చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేశారు కదండి. సీరియల్ నెంబర్ 3 అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జిరాక్స్ అనేది మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. నెంబర్ 4th అని చూసుకుంటే మీ ఎస్ఎస్సీ మెమో సర్టిఫికేట్ జిరాక్స్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 5th అని చూసుకుంటే మీ బర్త్ సర్టిఫికేట్ అండి. బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ మీరు ఎస్ఎస్సీ మెమో జిరాక్స్ అనేది పంపించవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా నేషనాలిటీ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు సీరియల్ నెంబర్ 6 అనేది చూసుకుంటే ఇక్కడ నేషనాలిటీ అనేది అడగడం అయితే జరిగిందండి. ఏదైనా మీరు ఐడి ప్రూఫ్ అనేది మీరు పంపిస్తే సరిపోతుంది జిరాక్స్. ఇక్కడ సీరియల్ నెంబర్ 7 అనేది మీరు వదిలేయచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సీరియల్ నెంబర్ 8 అండ్ 9 అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత డిక్లరేషన్ ఇక్కడ చూసుకున్న తర్వాత ప్లేస్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి ఫిల్అప్ చేస్తున్నారో మీ ఊరు అనేది ఇక్కడ ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత డేట్ అనేది మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్క్లోజర్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు ఎన్ని సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అటాచ్ చేశారనేది ఇక్కడైతే మీరు అన్నీ అనేది ఇక్కడైతే మీరు 5 అటాచ్ చేశారా 4 అనేది అయితే ఇక్కడ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంతో పాటు ఒక సెల్ఫ్ అడ్రస్ అని అలా పంపించాల్సి అయితే ఉంటుందండి. మీకు ₹1 కూడా ఫీజు అనేది అవసరం అయితే లేదు. కాకపోతే ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అంటే సింపుల్గా ఇలా అయితే ఉంటుంది. సింపుల్గా ఇలా నార్మల్ ఎన్వలప్ అనేది మీరు తీసుకున్న తర్వాత దానిపైన 2 అని రాసి, ఆ తర్వాత మీ నేమ్, ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ అడ్రస్ రాసిన తర్వాత
పిన్ కోడ్ కూడా కంపల్సరీ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. పక్కన చూసుకుంటే ఇక్కడ 25 రూపీస్ అనేది పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా మీ అన్ని సర్టిఫికేట్ అదేవిధంగా ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ ఒకే దగ్గర పెట్టిన తర్వాత మీరు మెయిన్ ఎన్వలాప్లో పెట్టి పంపించాల్సి అయితే ఉంటుందండి. మెయిన్ ఎన్వలాప్ పైన మీరు ఎలా ఫిలప్ చేయాలి ఇక్కడ మీరు తెలుసుకుంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సింపుల్గానే మీరైతే మెయిన్ ఎన్వలాప్ ఒకటి తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఎల్డీసీయా, స్టోనోగ్రాఫరా, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మెసెంజరా, దేనికి అప్లై చేస్తున్నా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత కేటగిరీ దగ్గర మీ కేటగిరీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే 2 అని ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు, నోటిఫికేషన్లో కూడా ఉంటుంది అడ్రస్. ఆ అడ్రస్ అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పక్కన ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ అని రాసిన తర్వాత మీ అడ్రస్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ 2 అని రాసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే హెడ్ క్వార్టర్ తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర సబ్ ఏరియా బొల్లారం పోస్ట్ సికింద్రాబాద్ అనేది ఇక్కడ చూసుకున్న తర్వాత పిన్ నెంబర్ అనేది ఇక్కడ చూసుకుంటే 500010 అనేది అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు సెప్టెంబర్ 13 వరకు అప్లై అనేది చేసుకోగలరండి. సింపుల్గా అయితే మీరు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.